అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అయితే గుడికెళ్దామని ప్లాన్ ఏసినాం. సో, ప్లాన్ ఏసినంక వెంటనే ఎళ్ళిందంటే ఇదే అన్నమాట. ఎందుకంటే ఇలా ఎన్నో ప్లాన్స్ పోస్ట్‌పోన్ అవుతూ వచ్చినాయి. సో, ఇదైతే ఫస్ట్ టైమ్ అన్నమాట అనుకున్నంక వెంటనే ఎళ్ళడం. సో, మేమైతే దిల్‌సుఖ్ నగర్‌కెళ్ళి అక్కడి నుండైతే ఆటో బుక్ చేసుకొని ఎళ్ళినాము. అక్కడ నుండి మినిమమ్ ఒక 15 మినిట్స్ పట్టింది. సో, మా ఫ్రెండ్ అయితే "వద్దు తీయకు" అని అంటుంది. సో, ఇది మెయిన్ ఎంట్రన్స్ కమాన్ అన్నమాట. రోడ్డు నుంచి అయితే చాలా దూరం ఉంది. లోపల గల్లీలలో ఆటో బుక్ చేసుకున్నాం కాబట్టి లొకేషన్‌లో డ్రాప్ చేసిండు. ఆ లొకేషన్ నుంచి కూడా ఒక 20 అడుగులు ముందటికి పోతే ఒక చిన్న గుట్ట లెక్క ఉంది. అక్కడ గుడుంది. 30-40 మెట్లన్నీ ఎక్కి పైకొచ్చినంక కుడి పక్కన వినాయకుని గుడుంది. అది దర్శనం చేసుకొని మెయిన్ గుడికెళ్ళి జనాలుండే ఎందుకంటే శనివారం కాబట్టి. సో, లోపలికి పోతున్నాము. ఇది అంతే ఇంతవరకే తీసినా ఎందుకంటే లోపల వంగిపోయి వంగే రావాలి కాబట్టి. తర్వాత మళ్ళా వెనకకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిని కూడా దర్శనం చేసుకొని ఇగ ఫ్రీ అయినామనమాట. సో, ఈ బండ మీదకి ఎక్కదామని ట్రై జేషిర్రు. అప్పటికి చిన్న పిల్లలు ఎక్కుంటే దిగిర్రు. సగం ఎక్కినంక వాళ్ళకి భయమైంది. అటెక్కాలో, ఇటెక్కాలో అర్థం గాక ఆగి ఎక్కిర్రు. వీళ్ళ ఆనందం జూడండి. అప్పటిదాకా నేను వాళ్ళని వీడియో తీస్తే ఎక్కినంక వాళ్ళు తీషిర్రు. మొత్తం గుడి మొత్తం వచ్చింది. పక్కన ఒక ఫంక్షన్ జరుగుతుంది మేమెళ్ళినప్పుడు ఆ రోజు. సో, ఇదనమాట మొత్తం గుడి స్టార్టింగ్ నుంచి. మొత్తం చుట్టూ మొత్తం బండలు, గుట్టలే ఉన్నాయి. ఈ టెంపుల్‌కెళ్దామని చాలా రోజుల నుంచి అన్నా. ఎందుకంటే రీల్స్‌లో చూషినా కాబట్టి. సో, ఇప్పటికి కుదిరిందనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.